హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చి బాదం మిల్క్ ప్రీమిక్స్ ఫ్రెండ్స్. ఈ బాదం మిల్క్ ప్రీమిక్స్తో ఒక్కసారి మీరు బాదం మిల్క్ని ప్రిపేర్ చేశారంటే ఎప్పుడు అదే విధంగా చేసుకుంటారు. ఇప్పుడు మన బాదం మిల్క్ ప్రీమిక్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మరి మన బాదం మిల్క్ ప్రీమిక్స్కి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు బాదంని తీసుకొని ఒక 2 గంటల ముందు నానబెట్టుకొని ఈ విధంగా పీల్ చేసి తీసుకోవాలి. అలాగే 1 కప్పు పావు వరకు ఇక్కడ బండ చక్కెరని తీసుకోవాలి, అంటే పటిక బెల్లాన్ని తీసుకోవాలి. నేను అదే కప్పుతో తీసుకున్నాను ఫ్రెండ్స్, 1 కప్పు పావు వరకు. ఇక్కడ నేను హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి, అంటే పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను పటిక బెల్లాన్ని వాడుతున్నాను. మీరు షుగర్తో కూడా చేసుకోవచ్చు. అలాగే 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్, ఒక 10 వరకు జీడిపప్పులు, 10 వరకు పిస్తా పప్పులు, ఒక 5 యాలకులు, కాస్త కుంకుమ పువ్వు, ఒక 10 వరకు బాదం పప్పులు, అలాగే కాస్త ఇందులో పసుపును కూడా వాడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మన బాదం మిల్క్ ప్రీమిక్స్ తయారు చేయడం కోసం ముందుగా ఈ విధంగా ఒక మందపాటి కడాయిని పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న బాదాంలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇవి మాడిపోకుండా చక్కగా రోస్ట్ చేసుకోవాలి. మన ఆల్మండ్స్ని బాగా చక్కగా రోస్ట్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇందులో ఉండే తడిదనం అంతా పోయేలాగా ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఆల్మండ్స్ మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి మనం ముందుగా తీసుకున్న బాదంని, అలాగే జీడిపప్పుల్ని, అలాగే పిస్తా పప్పుల్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం వీటిని కూడా కాస్త వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకొని వీటిని కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా చిన్న బౌల్లోకి తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న బండ చక్కెర ఉంది కదా ఫ్రెండ్స్, అంటే ఇక్కడ పటిక బెల్లాన్ని కాస్త క్రష్ చేసి తీసుకుందాం. ఈ విధంగా పటిక బెల్లాన్ని కాస్త క్రష్ చేసి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న పటిక బెల్లాన్ని. అలా పెద్దవిగా వేస్తే మిక్సీ జార్ అనేది పాడైపోతుంది కాబట్టి ఈ విధంగా క్రష్ చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కాస్త పసుపుని వాడదామని చెప్పాను కదా, పసుపుని, అలాగే కుంకుమ పువ్వుని, యాలకులను వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, మొత్తం పైన పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాం కదా పటిక బెల్లాన్ని. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న 1/2 కప్పు మిల్క్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇప్పుడు మనం బాగా డ్రైగా రోస్ట్ చేసుకున్నాం కదా ఆల్మండ్స్ని, వాటిని ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అప్పుడే కరెక్ట్గా గ్రైండ్ అవుతాయి. ఇలా కలుపుకొని బాగా చక్కగా ఫైన్ పౌడర్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంత చక్కగా, అసలు ఎక్కడ బాదం అనేది పలుకు లేకుండా గ్రైండ్ అయిందో. ఇలా గ్రైండ్ అయిన దాన్ని ఇప్పుడు ఈ విధంగా ప్లేట్లోకి మొత్తం మిశ్రమాన్ని తీసుకోవాలి. బాదం మిల్క్ ప్రీమిక్స్ మిశ్రమాన్ని ఈ విధంగా తీసుకుని మనం ఇందాక వేయించి పెట్టుకున్న బాదాం, జీడిపప్పు, అలాగే పిస్తా పప్పులు ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా క్రష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం క్రష్ చేసుకున్నవి ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మన సో హెల్దీ, సో ఎమ్మీగా ఉండే బాదం మిల్క్ ప్రీమిక్స్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా రెడీ అయిన మన బాదం మిల్క్ ప్రీమిక్స్తో మనం ఒక 1/2 లీటర్ పాలతో బాదం మిల్క్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాం ఫ్రెండ్స్. మన బాదం మిల్క్ ప్రీమిక్స్తో బాదం మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మరి ఇప్పుడు బాదం మిల్క్ రెడీ చేసుకోవడం కోసం ముందుగా కడాయిని పెట్టుకొని ఒక 1/2 లీటర్ చిక్కటి క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని పాలు బాగా మరిగేలాగా మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చేలాగా చక్కగా ఈ విధంగా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా పైన మీగడ ఎంత బాగా వచ్చిందో కదా. ఇలా క్రీమ్ లాగా ఉండే మిల్క్తో కనుక మనం ప్రిపేర్ చేసుకున్నామంటే, అంటే చిక్కటి పాలతో ప్రిపేర్ చేసుకుంటే చాలా చక్కటి రుచిగా ఉంటుందని నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఈ విధంగా చక్కగా పాలు మరిగాక ఇప్పుడు ఈ 1/2 లీటర్ పాలల్లోకి మనం రెడీ చేసుకున్న ప్రీమిక్స్ అనేది ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో వాడొచ్చు ఫ్రెండ్స్. మన రుచికి తగ్గట్లుగా వేసుకోవాలి.
ఈ విధంగా వేసుకొని బాగా చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా చక్కగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకున్నామంటే మన టేస్టీ బాదం మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మరుగుతుందో కదా. ఇలా మరిగిన దాన్ని ఈ విధంగా ఒక గ్లాస్లోకి వేసుకుని, చలికాలంలో అయితే వేడిగా, అదే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చల్లగా కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నామంటే పిల్లలు మాట్లాడకుండా చక్కగా బయట దొరికే బాదం మిల్క్ వైపు పరిగెత్తకుండా ఎంజాయ్ చేస్తూ ఇంట్లోనే తాగేస్తారు. ఇలా తాగితే హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. సో మీరు కూడా తప్పకుండా నేను చూపించిన ఈ బాదం మిల్క్ ప్రీమిక్స్ని రెడీ చేసి బాదం మిల్క్ని ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా టేస్ట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం.